భువిపై వెలసిన కైలాస్ క్షేత్రాలు 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు. శివుడు జ్యోతి స్వరూపంలో వెలసిన ఆ పవిత్ర క్షేత్రాలు మోక్షదాయకాలు. కార్తీక మాసం సందర్భంగా 12 జ్యోతిర్లింగ దర్శనాల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మహారాష్ట్రలో వెలసిన పర్లీ వైద్యనాథేశ్వర క్షేత్ర విశిష్టత గురించి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న పర్లీ పట్టణంలో ఈ ఆలయముంది. 12 జ్యోతిర్లింగాల్లో 5వ జ్యోతిర్లింగంగా పర్లీ వైద్యనాథ్ విరాజిల్లుతున్నారు. ఈ క్షేత్ర దర్శనం రోగపీడలు, మృత్యుభయాలను తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో పర్లీ వైద్యనాథ్ ఒకటేనా, లేక జార్ఖండ్లోని దేవఘర్ బాబా వైద్యనాథాలయమా? 12 జ్యోతిర్లింగ స్తోత్రంలో పర్లీ ప్రస్తావన ఉండటంతో ఈ క్షేత్రాన్ని నిజమైన జ్యోతిర్లింగంగా భక్తులు పూజిస్తున్నారు. సుమారు 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఒక చిన్న కొండపై రాతితో నిర్మించబడింది. 18వ శతాబ్దంలో రాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. శివుడి వైద్యరూపమైన వైద్యనాథుడు ఇక్కడ భక్తుల రోగాలని నివారించే దైవంగా పూజించబడుతున్నాడు. స్థలపురాణం రావణుడు శివలింగాన్ని లంకకు తీసుకెళ్తూ కొంతసేపు ఒక గోపాలకునికి అప్పగిస్తాడు. ఆ గోపాలుడు వేకి ఉండలేక ఆ లింగాన్ని నేలిమీద ఉంచేస్తాడు. ఆ ప్రదేశమే వైద్యనాథేశ్వర క్షేత్రమని నమ్మకం. మరో పురాణం ప్రకారం సముద్రమథనంలో ఉద్భవించిన అమృతాన్ని ధన్వంతరి ఇక్కడ రక్షించాడని. శివుడు స్వయంగా ఆ అమృతాన్ని కాపాడటానికి లింగరూపంలో ఇక్కడ వెలిశాడని చెబుతారు. అందుకే ఈ క్షేత్రం వైద్యనాథేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఉదయం సూర్యోదయంతో పూజలు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. ప్రత్యేకించి సోమవారం, ఏకాదశి, మాసశివరాత్రి, కార్తీకమాసం, శ్రావణమాసం, మాఘమాసంలో విశేష అభిషేకాలు జరుగుతాయి. ఈ రోజుల్లో లక్షలాది భక్తులు వైద్యనాథుడి దర్శనం కోసం వస్తారు. ఇక్కడ భక్తులు స్వయంగా శివలింగాన్ని స్పృశించి అభిషేకం చేయగలరు. ఇది 12 జ్యోతిర్లింగాల్లో అరుదైన అవకాశ. తన భక్తుల ఆరోగ్యం కోసం గరళాన్ని మింగిన శివుడు ఇక్కడ వెలసాడు. అందుకే ఆయనను ఆరోగ్యప్రదాత శివుడు అంటారు. పర్లీ వైద్యనాథుడిని దర్శిస్తే శారీరక, మానసిక రోగాలన్నీ దూరమవుతాని విశ్వాసం. కాబట్టి ఈ పవిత్ర కార్తీక మాసంలో మనం కూడా పర్లీ వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని స్మరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ధన్యవాదాలు భక్తులారా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.